ఏపీలో కూటమి సీట్ల ప్రకటన బీజేపీకి తెలిసే జరిగిందా లేక ఆ పార్టీని వదిలేసి టీడీపీ జనసేన సొంతంగా నిర్ణయం తీసుకున్నాయా? బీజేపీని వదిలేసే ప్లాన్ ఉందా లేక ఆ పార్టీ మీద ఒత్తిడి పెంచేందుకు చంద్రబాబు పవన్ కలిసి స్కెచ్ చేశారా? బీజేపీతో సంబంధం లేకుండా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసుకున్న కూటమి పార్టీలు ఇంతలోనే లిస్ట్ని ఎందుకు ప్రకటించాయి? బీజేపీతో అంతా సెట్ అయింది అనుకుంటున్నా ఎక్కడో తేడా కొడుతుందన్న డౌట్స్ ఎందుకు వస్తున్నాయి? సీట్ల ప్రకటన వెనుక ఉన్న వ్యూహం ఏంటి? టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ప్రకటన చేసేశాయి. అది కూడా ఏదో తూతూ మంత్రంగా కాకుండా ఏకంగా 118 సీట్లపై క్లారిటీ ఇచ్చేసింది కూటమి. జనసేన 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయడం ఖాయమైపోయింది. అందులో 5 అభ్యర్థుల్ని ఇప్పుడు ఫస్ట్ లిస్టులో ప్రకటించేశారు. అలాగే టీడీపీ కూడా 94 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించేసింది. దీంతో మొత్తంగా కూటమి తరపున 99 స్థానాలకు అభ్యర్థులు ఎవరు అన్న క్లారిటీ వచ్చేసింది. ఓవైపు బీజేపీతో పొత్తు అంశం పెండింగ్ లో ఉండగానే ఎన్డీఏలో టీడీపీ చేరిక అంశంపై క్లారిటీ రాకుండానే టీడీపీ కీలక ప్రకటన చేయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసలు బీజేపీకి చెప్పే ఈ వ్యవహారమంతా నడిపారా లేక ఏం చెప్పకుండా పని కానిచ్చేశారా అనేది తాజా చర్చ. అయితే అంతా అక్కడ తెలిసే జరుగుతోందన్నది కూటమి నేతల క్లారిటీ. బీజేపీ పెద్దలకు తెలియకుండా ఇక్కడేం జరగడం లేదని, అందులో డౌటే లేదన్నది టీడీపీ జనసేన నేతల మాట. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. ఇప్పుడు విడుదలైన జాబితాలో కూడా బీజేపీ ఆశించే స్థానాలను టచ్ చేయలేదట. అలాగే బీజేపీకి ఫస్ట్ ప్రయారిటీ అయిన ఎంపీ స్థానాల జోలికి కూడా వెళ్లలేదు. అంతేకాకుండా ప్రెస్ మీట్లో చంద్రబాబు పవన్ ఇద్దరూ బీజేపీ గురించి ప్రస్తావించారు. వారి కోసం కొన్ని సీట్లను రిజర్వ్ చేశామని పరోక్షంగా ప్రస్తావించారు. అలాగే ఎంపీ స్థానాల విషయంలో కూడా బీజేపీతో పొత్తులపై క్లారిటీ వచ్చాక ఎన్డీఏలో టీడీపీ చేరిక కార్యక్రమం పూర్తయ్యాక క్లారిటీ ఇస్తామని నేరుగా 2 పార్టీల అధినేతలు చెప్పారు. ఈ క్రమంలో ఇవాల్టి సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ప్రకటన అనేది బీజేపీ పెద్దల పర్మిషన్తోనే జరిగిందన్న భావన వ్యక్తమవుతోంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ప్రకటనపై నిష్ఠూరంగా మాట్లాడలేదు. దీనికి సంబంధించి పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందనే ధోరణిలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇవాళ జరిగిన ఎపిసోడ్ అంతా విత్ పర్మిషన్ ఆఫ్ హైకమాండ్ అన్నట్టుగానే కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఇక బీజేపీ ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ 6 లేదా 7 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ పడవచ్చంటున్నారు. బీజేపీ కోసమే తన సీట్ల సంఖ్యను తగ్గించుకున్నారని పవన్ కామెంట్లో చేసిన క్రమంలో ఆ పార్టీ 6 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. దీని ప్రకారం చూస్తే టీడీపీ 145 స్థానాల్లో, జనసేన 24 సీట్లలో, బీజేపీ 6 చోట్ల పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఎంపీ స్థానాల విషయానికి వచ్చేసరికి బీజేపీ 5 లేదా 6 స్థానాల నుంచి పోటీలో ఉండవచ్చంటున్నారు. ఈ ప్రకారం ఎంపీ స్థానాల లెక్క వచ్చేసరికి టీడీపీ 16 స్థానాల్లో, జనసేన 3, బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. పూర్తిగా గ్రౌండ్ రియాలిటీని బేస్ చేసుకుని సీట్ల సర్దుబాటు జరుగుతోందని అంటున్నారు కూటమి నేతలు. సో ఈ లిస్టు ప్రకటనతో టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ కూడా చేరడం ఖాయమైందంటున్నారు పరిశీలకులు.